విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందన్నారు. యోగా దినోత్సవ ప్రతిపాదనలకు 175 దేశాలు మద్దతిచ్చాయి. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రకృతి సౌందర్యానికి ప్రగతికి చిరునామా విశాఖపట్నం. ప్రకృతిలో మనిషి భాగస్వామి అని యోగా గుర్తు చేస్తుంది. యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది. యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతుంది. మనం అన్న భావన మనస్తత్వాన్ని పెంచుతుంది. ప్రపంచంలో అశాంతి, అస్థిరత పెరుగుతున్నాయి. యోగా వల్ల శాంతి, స్థిరత్వం సాధించవచ్చు అని మోదీ పేర్కొన్నారు. 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है. పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న 27,120 మంది రైతులకు 1,299 కోట్లు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలంటూ జిన్నారం మండల కేంద్రం అంబేద్కర్ ప్రాంగణంలో ధర్నా చేపట్టారు బీఆర్ శ్రేణులు. ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి పాల్గొన్నారు. గత 5 రోజుల క్రితం రాష్ట్రంలో ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం అందులో పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న 27,120 మంది రైతులకు రైతు భరోసా రాకపోవడంతో ఆందోళనకు గురైన రైతులు రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వలేదు. రైతులను మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. రైతులకు రైతు భరోసా ఇవ్వని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు హరీష్ రావు. రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు, నేను పటాన్చెరు మీద, ఆయనకు నాకైతే అర్థం కాలేదు, పటాన్చెరు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి ఏం అన్యాయం చేసింది నీకు పటాన్చెరు? ఇవాళ పటాన్చెరు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్చెరు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇవ్వని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేయగలిగిండు ఎట్లా, నువ్వు చేయలేకపోతున్నావు ఎట్లా? ఇవాళ నువ్వు నీ హయాంలో అన్ని తగ్గుముఖమే, రాష్ట్ర ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది.
నీకు పాలన చేయరాక పరిస్థితి ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏది ఏమైనా ఈ రైతు సోదరులారా మీరు గట్టిగా ఉన్న కలెక్టరేట్ ముట్టడి పెడదాం, అవసరమైతే మన ఓఆర్ఆర్ ను దిగ్బంధం చేద్దాం. మీ అందరికీ పటాన్ చెరువులోని 22,000 మంది రైతులకు ఓఆర్ఆర్ లోపలున్న 2 లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ అవిశ్రాంత పోరాటం చేస్తుంది. రైతులకు వచ్చేదాకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేదే లేదని చెప్పి కూడా వివరిస్తూ, మరి అదేవిధంగా ఈ గుమ్మడిదల్లో 170 ఎకరాల భూమి 109 సర్వే నంబర్ విషయం కూడా గోవర్ధన్ చెప్పిండు. నేను గతంలో కలెక్టర్ గారితో మాట్లాడినా, తప్పకుండా ఈ గుమ్మడిదల 109 సర్వే నంబర్ రైతులకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి వాళ్ళకు న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు వచ్చేదాకా కూడా మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తామని కూడా తెలియజేస్తూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బంజారా హిల్స్ కేబీఆర్ పార్కులో యోగా డే కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు వేశారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఫిషర్మ్యాన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఇతర అధికారులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. Exhale, relax. Now, we will go for knee movements. Stand straight in Samasthiti. If you want, you can keep a little gap between your legs so that the balance is maintained. Roll in half squat position while inhaling up. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కూకట్పల్లిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో స్వచ్ఛ భారత్ అభియాన్ చైర్మన్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవం కార్యక్రమాలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులతో యోగా గురువులు యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఆధునిక పరిస్థితుల్లో ఆరోగ్యం ప్రధానమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చన్నారు. మన విద్య ఆశ్రమ పాఠశాల, మన గురుతుల్యులు ఎంత మనం పూజిస్తూ ఉంటామో, ఏ ఆశ్రమాన్ని గురువులు ఎంత మనం పూజిస్తూ ఉంటామో అలాంటి దేశం. కానీ విదేశీయుల దురాక్రమణతో, ఆ దుర్మార్గాలతో కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు మన సంస్కృతి మీద దాడి జరిగింది, మన విశ్వాసాల మీద దాడి జరిగింది, మన జీవన విధానం మీద కూడా దాడి జరిగింది. కానీ ఎంత దాడి జరిగినా మీకు చరిత్ర చెప్తా ఉంటుంది. మన సంస్కృతి కోసం, మన సాంప్రదాయాల కోసం, మన విశ్వాసాల కోసం జాతి కలబడింది తప్ప, కొట్లాడింది తప్ప రాజీ పల్లె అన్నటువంటి చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఎంత స్క్రాప్ చేసే ప్రయత్నం చేసినా కూడా దాన్ని నిలుపుకున్నారు. ఆ నిలుపుకున్న తర్వాత ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. మన చరిత్ర చాలా గొప్పది, మన జీవన విధానం చాలా గొప్పదని చెప్పి మళ్ళీ యోగాని ప్రపంచ దేశాల చేత ఒప్పించి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐఎస్ సదర్న్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, యోగా అనేది శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యార్థులు ఒత్తిడి తట్టుకోవడానికి, మానసిక ధైర్యానికి ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా నిరూపించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సిఎస్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు వెంకటేష్, రామరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఖండిస్తున్నందుకు సిగ్గుపడాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ విమర్శించారు. పైసల దందాలో కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఒక్క దొంగకి సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిది బ్లాక్మెయిల్ చరిత్ర అని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన చరిత్ర కౌశిక్ రెడ్డిదని విమర్శించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుండి కౌశిక్ రెడ్డి చాలా పైసలు తీసుకున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ దొంగలను బయటి దేశాలకు పంపించినట్లుగా కౌశిక్ రెడ్డిని కూడా దేశం దాటించాలని చూశారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యే బ్లాక్ మెయిలర్ అని హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేటీఆర్ స్పందిస్తూ అదేదో ఉద్యమం చేసి లేదా ప్రజల సమస్యలపైన పోరాడితే ఆయన ఏదో అరెస్ట్ చేసినట్టు ఆయన అరెస్ట్ని ఖండిస్తున్నామని చెప్పి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతారు. వాస్తవానికి మీకు సిగ్గు ఉండాలని చెప్పి కూడా నేను భావిస్తాను. ఎందుకంటే మీరు 10 ఏళ్లలో ఏ దందా అయితే చేసిర్రో మీరే వాడిని ప్రోత్సహించి కౌశిక్ రెడ్డిని ఈ రకంగా చేయాలని చెప్పి మీరు మీ పార్టీలోని ఎమ్మెల్యేకి నేర్పించి కౌశిక్ రెడ్డి ఏదైతే ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డంగా దొరికిపోతే ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసిర్రో వాళ్ళు వెళ్ళి కేసు పెడితే దానిపైన కేసు రిజిస్టర్ అయ్యి దానిపైన వారెంట్ ఇష్యూ అయ్యి ప్రొసీజర్ ప్రకారంగా ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాంట్లో ఈ క్రషర్ ఇష్యూ కూడా కమలాపూర్ మండలంలో వంగపల్లి గుండేడు గ్రామ శివారులో ఈ క్రషర్ ఉంటుంది. ఆ క్రషర్తో ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏదో ఒప్పందం చేసుకొని ఊరిపైన ఏదో కొన్ని పైసలు ఇప్పిస్తా గ్రామ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకొని క్రషర్తో మాట్లాడుకొని కొన్ని డబ్బులు ఈయన తీసుకుండు ఆ గ్రామానికి ఇవ్వకుండా. తర్వాత గ్రామ ప్రజలు అక్కడ డెవలప్మెంట్ కోసము గుడి కట్టియనికి దానికోసం మరి పైసలు ఇస్తా అన్నాడు, మరి నువ్వు ఇప్పిస్తా అన్నావు చెప్పినావు, ఇంకా మరి డబ్బులు రాలేదని చెప్పి వాళ్ళు ఈయన పైన ఒత్తిడి చేయగా ఈయన మళ్ళీ ఫోన్ చేసి అది నా లెక్క నాకు ఇచ్చినాయి, అది కాక నువ్వు ఇస్తా అన్న పైసలు నువ్వు గ్రామానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిండు. బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు దాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడి వాళ్ళు దానిపైన కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి వాళ్ళు బయటికి వచ్చి నేను ఆల్రెడీ పైసలు ఇచ్చినామని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ తోటి కొన్ని ఛానల్స్ తోటి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మాట్లాడుతూ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి 25 లక్షలు ఇచ్చిన, దానికంటే ముందు 30 లక్షలు ఏదైతే వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చినా అని చెప్పి ఆయన మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత ఇదంతా బయటికి వస్తే బట్టబయలైతే గుండేడు వంగపల్లి గ్రామ ప్రజలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పింది తానేనన్నారు. హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రభాకర్ రావు చాలామంది జీవితాలను నాశనం చేశారు. బీఆర్ఎస్ నేతలు వారి భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలి, పెద్ద ఆయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశానని ఇప్పటికే రాధాకిషన్ చెప్పారు. కేసీఆర్ కేటీఆర్లకు ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఫోన్ ట్యాపింగ్కు వారే కారణం. సీఎంఓను అడ్డంగా చేసుకుని ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం మర్యాదలు చేయడం ఆపాలి. పేపర్ లీక్ కేసులో ఆయన ఆదేశాలతోనే నన్ను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అండ్ కోను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిన నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికీ. కాబట్టి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాదతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టుకు పోయాడు, కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చాడు, రాచమర్యాదతో చేయాలని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభాకర్ రావు గాని రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ వినడమే, కొడుకు తల్లింటే ఫోన్ వినడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలకు కూడా కాబట్టి జడ్జిలకు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కాబట్టి దీన్ని సీబీఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతూ మంత్రంగా సాగుతున్నది. వాళ్ళకి కేవలం అధికారులకే పరిమితం చేయకండి.
ప్రపంచ యోగా దినోత్సవం భారతదేశానికి దక్కిన గొప్ప గౌరవమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్న యోగా విశిష్టతను ఋగ్వేదం చెబితే దాన్ని మోదీ విశ్వవ్యాప్తం చేశారు. భారతీయ సనాతన ధర్మం విశిష్టతను యోగా ద్వారా ప్రపంచానికి తెలిపిన ఘనత మోదీదే. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తంతో ఉంటారనే దానికి, ఒత్తిడిని జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారనే దానికి మోదీ నిలువెత్తు ఉదాహరణ. వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్ను విశాఖ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలి అని పవన్ తెలిపారు. ముందుగా సూర్య భగవానునికి నమస్సమాంజలు తెలియజేస్తూ, యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. జూబ్లీహిల్స్లోని రెడ్ క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్ క్యూర్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి కృష్ణమూర్తి, డాక్టర్ ఆర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. Breathe in up, breathe out, breathe in up, breathe out, breathe in up, breathe out. Breathe in, breathe out, breathe in. Breathe out, breathe in, breathe out, breathe in, breathe out, one more, breathe in, breathe out. శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అసంపూర్తి రోడ్ నిర్మాణం పనులపై నిరసన తెలుపుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేర్లింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి జేహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించారు. కొన్నేళ్లుగా హఫీజ్పేట్ ఫ్లైఓవర్ నుండి చందానగర్ వరకు వెళ్లే మంజీరా పైప్లైన్ రోడ్ నిర్మాణ పనులను గాలికి వదిలేశారని స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జేహెచ్ఎంసీ అధికారులపై శేర్లింగంపల్లి బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. మంజీరా పైప్లైన్ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనులు త్వరితగతిగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీని మారి ప్రజా సమస్యలు మరిచిన ఎమ్మెల్యే, పార్టీని మారి ప్రజా సమస్యలు మరిచిన ఎమ్మెల్యే. మంజీరా రోడ్డు విషయంలో మరి 2.5 కిలోమీటర్లు గత 10 సంవత్సరాల నుంచి మరి రోడ్ వేయకుండా అట్లనే పెట్టిర్రు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ పార్టీలు మారే యోచనలే ఉన్నారు. అభివృద్ధి కోసం పార్టీలు మారడమన్నారు కానీ
మరి ఈ రోడ్డు 10 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉన్నారు, ఎందుకు రోడ్డు వేయలేరని చెప్పి మేము అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మరి పాదయాత్ర చేసినాం. గత 5 నెలలుగా బ్యారికేడ్లు వేసిరు ఈ రోడ్డు మీద. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడు మరి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, మరి బ్యారికేడ్లు అట్లే ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా 1,00,000 మంది ఆ రోడ్డు మీద నివసిస్తూ ఉన్నారు. మరి మాది ఒక డిమాండ్, ఇమీడియట్ గా ఆ రోడ్డు వేయాలని చెప్పి, మరి ఈ ప్రజలకి పరిష్కారం చూపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ పేరు మార్చాలంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ నేతలతో కలిసి పార్క్ వద్ద ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ పేరును కేబీఆర్ పార్కుకు పెట్టాలని, అదేవిధంగా నగరంలోని ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలకు ఆంధ్ర నేతల పేర్లు తొలగించి తెలంగాణ కోసం కృషి చేసిన వారి పేర్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తన జీవితాన్నంతా ప్రత్యేక రాష్ట్రం కోసం పణంగా పెట్టి పోరాడిన విద్యావేత్త, ఈ అనేక ఉద్యమాలకు అంకురార్పణ చేసినటువంటి మహామేధావి అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి. ఇవాళ ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని బీసీలమందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఉన్నప్పుడే, బ్రతుకున్నప్పుడే ఒక మాట చెప్పిండు, ఆ బ్యానర్లో కూడా అదే పెట్టినాం. తెలంగాణ వచ్చాక మరో ఉద్యమం చేయాలని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏదైతే చెప్పిండో ఆ ఉద్యమమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలనేటువంటి జయశంకర్ సార్ కలను నెరవేర్చే విధంగా ఇవాళ ఆయన వర్ధంతి రోజు సంకల్పం తీసుకుంటూ ఏదైతే సుదీర్ఘ 6 దశాబ్దాల కాలం పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగితే 1969లో జరిగినటువంటి తొలి దశ ఉద్యమంలో 369 మంది తెలంగాణ బిడ్డల్ని పిట్టలను కాల్చినట్టు కాల్చి, అఫీషియల్గా పిట్టలను కాల్చినటువంటి నరరూప రాక్షసుడు తెలంగాణ ద్రోహి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు దగ్గర ప్రారంభమైతా ఉంది ఈ ఉద్యమం. ఇవాళ ఈ కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు పేరును తెలంగాణ బీసీలమందరం కూడా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ పార్క్ గా దీని పేరు మార్చుకుంటున్నాం. ఈ పార్కును ఇక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని శ్రీనివాస్ స్కూల్లో ఘనంగా ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ చైర్మన్ రవిశంకర్ శిష్యులు సమన్విత కెస్ పద్మాలక్ష్మిలు హాజరై యోగా యొక్క ప్రత్యేకతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యోగా యొక్క ప్రత్యేకత వలన మానసిక ఉల్లాసాన్ని అందించడం, ఒత్తిడులను అధిగమించాలి అని, జ్ఞాపక శక్తిని ఎలా పెంపొందించుకోవాలో పలు ఆసనాల ద్వారా వివరించారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రజలు, విద్యార్థులు ఒత్తిడులకు లోనవుతూ అనేక ఇబ్బందులకు గురై తమ యొక్క విలువైన జీవితాలను పోగొట్టుకుంటున్నారని తెలిపారు. యోగా ద్వారా ఒత్తిడిలను, మానసిక రుగ్మతలను రూపుమాపొచ్చని తెలిపారు. స్కూల్లో, విలేజ్లో కూడా అట్మాస్ఫియర్లో ఎంకరేజ్మెంట్ చేయాలి, మేము యోగా చేయాలి అని, దాని యొక్క బెనిఫిట్స్ అవన్నీ చెప్పాలి పిల్లలకి అని చెప్పారు. సో లైక్ మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవ్ శ్రీ రవిశంకర్ గారి నుంచి ట్రైన్డ్ టీచర్స్ని. సో మేము ఇక్కడికి వచ్చి పిల్లలకి యోగా అంటే ఏంటి, ఎలా చేయాలి, సో రెగ్యులర్గా మనం యోగా చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఏమన్నా మెడిసిన్స్ కూడా తగ్గించుకోవచ్చు. వాళ్ళు చెప్పే విధానంగానే, అంటే మాకు ముందు నుంచి యోగా క్లాసెస్ ఉన్నాయి స్కూల్లో. సో మా పిల్లలు కూడా వాళ్ళు చెప్పే విధానాన్ని తొందరగానే క్యాచ్ చేశారు. యోగా వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మనసు కంట్రోల్గా ఉంటుంది, ఫేస్ గ్లో, అంటే మన అందం గురించి చెప్పాలంటే ఫేస్లో గ్లో వస్తుంది, మెయిన్ ఓపిక చాలా వస్తుంది. సో మేము మెయిన్ దీనికి అంటే మన కల్చర్ కానీ మన ఈ ప్రోగ్రామ్స్కి చాలా ప్రియారిటీ ఇస్తాం. అది బై లక్ సామాన్యంగా చాలామంది మెయిల్ పెడుతున్నారు కానీ రాదు. మా లక్ వాళ్ళు మెయిల్ రిసీవ్ చేసేసుకొని మాకు వెంటనే రెస్పాండ్ అయిపోయి సో డేట్ రోజు మేము మీ దగ్గరకు వస్తున్నాము, తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం చేద్దామని చెప్పి వాళ్ళ శిష్య బృందాన్ని పంపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము సామాన్యంగా స్కూళ్ళలో
వ్యక్తి యొక్క కల్చర్ను పొడగొట్టకూడదు అనే కార్యక్రమంలో ఎక్కువ ఈ శ్రీనివాస స్కూలు 36 సంవత్సరాల నుంచి కూడా మేము అదే చేస్తున్నాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై గండిపేట నుండి ఎల్బీ నగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం వెనక టైర్ పేలి డివైడర్ను ఢీకొట్టింది. యూపీవీసీ గ్లాసులతో వెళ్తున్న బొలెరో వాహనం వెనకాల టైర్ పేలి పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు రవి స్వస్థలం ఒరిస్సా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. గాయాలైన మరికొందరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. रवि 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 तुम्हारा नाम? हमारा ब्रिज किशोर शर्मा। हाँ, ब्रिज किशोर शर्मा। उनका नाम? लखविंदर। लखविंदर। उन्हों कहाँ से आए उन लोग? हम लोग आए गंडी मौसम से। उन्हों मरगेश वाले? गंडी मौसम से। नहीं किधर वाले है उन्हों? वो उड़ीसा। उड़ीसा। गंडी मौसम से आ रहे थे? क्या लेके आ रहे? गिलास कांच गिलास लेके आ रहे। ऐसा कैसा ये हो गए एक्सीडेंट? टायर फट गया। टायर फट गए? हाँ। टायर फूट गया? हाँ पूरा फट गया। मैं भी उसी पे था। मैं इधर फूट गया साइड में, नहीं तो मैं भी मर जाता। ओके। पीछे बैठे हैं? हाँ मैं पीछे बैठा था। हाँ। तो टायर फटा ना, गाड़ी की बात मैं बोला